నేను మీ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ మాది. ఇప్పుడు పాకిస్తాన్లో ఏం చేసినట్టు మొన్న అది ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి మీరు యుద్ధాలు వద్దు, ఆపండి, కాల్పులు ఆపండి, నేను మీకు కొన్ని సూచనలు ఇస్తానని ట్రంప్ గారు అన్నారు. అంటే ఇక పెద్ద మనిషి గౌరవం కొద్దీ పాకిస్తాన్లు కానీ భారతదేశంలో కానీ ఆపారు. అది పాకిస్తాన్ పోయి అక్కడ కాలు మొక్కి మేము చచ్చిపోతాం మహాదేవ, మీరు మమ్మల్ని రక్షించాలి అని వాళ్ళంటే వాళ్ళు ఆపారు. అయితే దానికి వాడేం చేసిండు, మన పాకిస్తాన్ ప్రధానమంత్రి వాళ్ళ ఉంటారుగా వాళ్ళు తెలిదక్కి ముండకొడుకులు వాళ్ళు మనం గెలిచినాం అంటే వాళ్ళ జెండాలు పట్టుకొని ఊరేంపు చేస్తారు వాళ్ళ పాకిస్తాన్లో. వానికి అసలు ధమాకు తక్కువనే ఉందని మన జనానికి తెలుసు, భారతదేశంలో అందరు తెలుసు. పాకిస్తాన్ వానికి తెలియలేదు, వాడు ఎన్నుపోటు కొడతాడు, సాటుకసి దెబ్బ కొడతాడు అని అవన్నీ తెలిసి చేశారు జనానికి. వానికి అసలు ధమాకు ఉందా ఏమన్నా? సాగు బతుకుల్లో ఉండి మమ్మల్ని రక్షించండి, మాకు నీళ్లు లేవు, మమ్మల్ని రక్షించండి, మాకు కరెంటు లేదు, మాకు బియ్యం లేవు, రేట్లు పెరుగుతున్నాయి, మాకు డీజిల్ లేదు, అలా పోయేందుకు మన మిజైల వాళ్ళ వాహనాలు తీస్తున్న డీజిల్ లేదల్లా అని వాడు ఏడ్చుకుంటూ వాడు పోతే అక్కడ వీళ్ళు ఆపి భారతదేశం మీద ఎవరు దండయాత్ర చేయకుండా ఎవరు రాకుండా ఈరోజు మోడీ గారు ప్లాన్ చేసి అన్ని విధాలు దిగ్బంధం చేసి వాడికి సాగు బతుకుల్లో ఉన్నాడు పోతే వాడు ఆయన ఫోన్ చేసిండు. ఆడ పిచ్చోడున్నాడు ఆ ట్రంప్ కూడా, ఆడ రోజు కూడా గంట కూడా మాట్లాడే రకం. ముందుగా వేసేయరా బై, అందరు లేకుండా చేయాలి బై, అందరం అని అన్ని దేశాలు వచ్చినాయి. అది భయపడి ఆడిపోయి కాలు మొక్కుడు. ఈ మునగొడుకులు ఏం చేస్తారంటే ఈ పాకిస్తానుడు వాడు కాలబేరానికి వస్తాడు, కాలుబడి లాగుతాడు. అందుకే మోడీ నమ్మట్లేదు వాడిని. వాడు ఏదన్నోడు చేసి మన భారతదేశం మన పీఓకో పాక్ ఆక్రమిస్తే ఆ స్థలాన్ని కంపల్సరీ చుట్టూ కంచేసేస్తాడు. రాని అడిగా అక్కడ దాకా లేని నేను ఒప్పుకొని అంటుండే. ఇప్పుడు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి, మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం, మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు అని అంటున్నారు. పెద్దరికం ఎంతవరకు ఉంటుంది? ఒక ధర్మం న్యాయం ఉన్నంత వరకే పెద్దరికం, లేవని తర్వాత పోరాబాయ్ అంటారు ఎవరైనా కూడా. ఇక్కడ పెద్ద మనుషులు కూడా పంచాయతీ చెప్పేటప్పుడు కూడా వాడు అడదు అని చెప్తే దెంగేరాబాయ్ అంటాడు. మన తెలంగాణ వాళ్ళు న్యాయం ధర్మం చూస్తాడు. వాడు తప్పుగా మాట్లాడి అనుకో దెంగేరాబాయ్ అంటాడు. మనం కూడా గంతే. ఇప్పుడు మన మోడీ గారు కూడా గంతే అన్నాడు, మాకు పెద్ద మధ్యవర్తి అవసరం లేదు, ముందుగాను పాకు ఆక్రమిత కాంచెల్లి గుడారాలు లేవాలి, మీరు దొంగలు, మీరు ఆల్ ఖైదా ముసలి అని అంటారు, దొంగలను ముస్లింలో అంటారు వాళ్ళను, వీళ్ళంతా గుడారాలు లేపితే మేమే దగ్గర లేపుతాం, పాకిస్తాన్ బార్డర్లకు లోపలికి కూడా వస్తే మళ్ళీ మేము లోపలి దాకా వస్తామనే ఆలోచన మన భారతదేశానికి వచ్చింది. మోడీ గారు ఏం తక్కువ ఉండరుగా, ఏదో కాంగ్రెస్లు ఆవాకులు చెవాకులు ఏదో చేస్తూ ఉన్నారు, అది వాళ్ళది మంచిది కాదు. అది వీళ్ళు భయపడేది వాళ్ళది మాట పడి ఉంటాడు. ఢిల్లీలో చూసారు కానీ ఒక్క ఓటు ఆయన వానికి చదివింది. ఇంకా మళ్ళీ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకు ఉంటుందా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకా రెండు ఉన్నాయి, ఆ తర్వాత వాళ్ళకి జీరో అవుతుంది. అలా బతుకు ఇక రోడ్డు మీదకి వస్తారు. మళ్ళీ వేరే చిన్నగా మమతా బెనర్జీ లెక్క, వైఎస్ఆర్సీపీ లెక్క, ఆమ్ ఆద్మీ లెక్క పార్టీ పెట్టుకోవాలి. వాళ్ళని ఎవరు నమ్మరనే దేశాన్ని తెలిసిపోయింది, మెల్లమెల్లగా తెలిసిపోయింది. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మోసం చేస్తున్న దానికి ఎప్పుడు ఓడు 100 అబద్ధాలు ఆడితే ఎప్పుడు పోతాడు మోసం చేస్తాడు. ఏదో 1-2 అబద్ధాలు ఆడేదో బతకాలి కానీ వాడు మొత్తం 70% అన్ని అబద్ధాలనే మోసమేనే. వాడిని ఎవరు నమ్మడు. అందుకే ఒకటి ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు, వాడు ఎలక్షన్ అప్పుడు డబ్బు ఇచ్చి గెలుతా అనుకుంటారు కానీ అది కానిపోయినది. ఇది ఏది కాదు, వాళ్ళు ఒక టైం చూస్తూ ఉన్నారు. మన ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, అది ఎవరేం పని చేస్తున్నారు, ఏం కథ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళకు టైం దగ్గరికి వచ్చింది కూడా టైం అయిపోయింది. ఇప్పుడు మనకు ముందుకు వచ్చినాం, ప్రపంచ దేశాలందరికీ ఒక ఇంటి ఇచ్చిండు మోడీ గారు. నేను ఏ మిజైల్ ఎత్తే బ్రహ్మాస్త్రం ఏంది, సుదర్శన చక్రం ఏంది, అవన్నీ అలా తెలిసిపోయింది ఎక్కడ దాకపోతుంది ఏం కదా అని. జై శ్రీరామ్.